మీరు చేసిన పాపాలు దేవుని వద్ద ఒప్పుకొని క్షమాపణ పొందడమే కాదు, ఎవరికి వ్యతిరేకంగా చేశారో వారి వద్ద ఒప్పుకోవాలి, ప్రభుత్వం వద్ద ఒప్పుకోవాలి, పోలీసులకు లొంగిపోవాలి అన్నాడు. అసాధ్యం, అవసరమైతే పోలీసులతో తలపడి మా ప్రాణాలైనా వదులుకుంటాం, కానీ మా అంతట మేముగా లొంగిపోము, మా అంతట మేముగా ఇక్కడి నుంచి అడుగు తీయం. ఆవేశం మంచిది కాదు. విలువైన జీవితాల్ని, మరణంతో ఆఖరికాని జీవితాల్ని శాశ్వత నరకానికి అప్పజెప్పుకోవద్దు. ఎవరు చేసిన పాపం వారిని ఒకనాడు పట్టిస్తుంది, దైవ శిక్షకు గురిచేస్తుంది. ఆ దుస్థితి రాకముందే పశ్చాత్తాపంతో ప్రభువు వద్ద క్షమాపణ పొందడం, ప్రభుత్వానికి విధేయులవ్వడం మీకు శ్రేయస్కరం. వారు మౌనం వహించాడు. అయ్యా, మీ మాటల్ని వారు వినేలా లేరు, ఎవరి దారిని వాళ్ళే వెళ్ళనివ్వండి, రంభ నెమ్మదిగా చెప్పాడు. సోదరులారా, మీ గుండెను రాయి చేసుకున్నారు. ఎందుకు? నేనెంతో విచారిస్తున్నాను. ఇక మీ ఇష్టం. ఇన్నేళ్లుగా మనం ప్రోగులు చేసి బస్తాలకెక్కించిన ధనరాశుల్ని, అమూల్య ఆభరణాల్ని, విలువైన వస్త్రాల్ని, ఈ సమస్త సంపదను మీరే తీసుకోండి. మీ 50 మంది 50 భాగాలుగా వేసుకోండి. ఇక నా భాగంగా పెట్రోలు కిరసనాయిల్ని విడిచిపెట్టండి. ఇంకా వారితో మాట్లాడడం మానేశాడు రంభ. తెల్లతెలవారుతోంది. ఎవరికి వచ్చిన వాటా వారు గుర్రాల మీద వేసుకుని ఆ 50 మంది అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అయ్యా, ఈ పాప ప్రదేశాన్ని నుండి మనం కూడా వెళ్ళిపోదాం. ఈ క్షణం నుంచి ఈ బైబిల్ గ్రంథమే నా తల్లి. ఇదిగో ఈ పాప గృహాన్ని అగ్నితో కాల్చివేస్తున్నాను అంటూ సాధుని తీసుకుని ఆ గుహ నుండి బయటకు వచ్చి కిరసనాయిల్ పెట్రోల్ పోసి నిప్పంటించేశాడు. గుప్పుమని అగ్నిజ్వాలలు లేచాయి. ఆకాశాన్నంటేలా లేచిన అగ్నిజ్వాలల్ని దూరాన్నుండి చూచి ఆ అరణ్యంలోనే గుడారాలు వేసుకుని ఉంటున్న సిపాయిలు వెంటనే బయలుదేరారు. దొంగల్ని పట్టుకోవడం కోసమే ఎన్నో రోజులుగా తాము చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదని వారికి ఎంతో బాధగా ఉంది. ఇన్ని రోజులుగా తాము ఎన్నడూ చూడని అగ్నిజ్వాలల్ని చూసేసరికి అది ఏమై ఉంటుందో తెలుసుకోవాలనే ఆతృతతో అతి వేగంగా తమ గుర్రాల్ని పోనిస్తున్నారు. క్షణాలు జరిగిపోతున్నాయి. నిజంగా ఏ క్షణాన ఏం జరుగుతుందో ఎవరికేం తెలుసు? అలా తెలియడమే జరిగితే మానవుడింకా ఏ స్థితిలో ఉండేవాడో. రంభాసింగ్ ఇచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించి సాధు చెప్పిన మాటల్ని పెడచెవిన పెట్టి తమ వద్ద ఉన్న ధనంతో తరతరాలు సుఖించాలని తమ గుర్రాల మీద సాగిపోతున్న 50 మంది గజదొంగలు సిపాయిలకు ఎదురయ్యారు. ఒకరిని ఒకరు చూసుకోగానే ఉద్రేకం వారిలో కట్టలు తెగి ప్రవహించింది. ఒకరితో ఒకరు తలపడ్డారు. భీకరమైన సమరం ఇరు వర్గాల మధ్య జరిగింది. చివరిగా 50 మంది దొంగలు ఆ సిపాయిల తుపాకీ గుండ్లకు ఎరయైపోయారు. ఆ మధ్యదారిలోనే చనిపోయారు. వారు నమ్ముకున్న ఆస్తి వారికి దక్కలేదు. వారు కట్టుకున్న గాలి మేడలు నిలవలేదు. మనమందరం నిత్య జీవితంలో వీరిలాగే ఏదో ఆశిస్తుంటాం, ఏదో చెయ్యాలని ప్రణాళికలు వేస్తుంటాం. అయితే దైవ సంకల్పం మనకు వ్యతిరేకమైనప్పుడు మన అడుగులు ముందుకు పడకపోవడమే కాదు, మన నీడే మనకి కనబడకుండా పోతుంది. దైవ చిత్తానికి మన జీవితాలను సమర్పించుకోక మన స్వంత చిత్తంతో కార్యనిర్వహణకు ఉపక్రమిస్తే అవమానమే మిగులుతుంది. తమ ప్రాణములు, తమ జీవితములు ఏ దేవుని వశమున ఉన్నవో ఆ దేవుని మహిమపరచడానికి బదులుగా ఈనాడు ఎందరో తమ స్వకీర్తిని, తమ స్వఘనతను వెతుకుతున్నారు. తమ ప్రక్కనే నీడలా ఉన్న మరణాన్ని గుర్తించలేక, దేవుడు తమకిస్తున్న తరుణాల్ని సద్వినియోగం చేసుకోలేక శాశ్వత నరక కుహరంలోకే నడిచి వెళ్తున్నారు. ఆనాడు ఆ సాధు చెప్పిన మాటల్ని విని తమ జీవితాలనే వారు యేసుకు సమర్పించి ఉంటే ఈ మార్గాంతరంలో చనిపోయి ఉండేవారు కాదు. అయినా చేతులు కాలేక ఆకులు పట్టుకున్నా ప్రయోజనం లేదు. సమయం ఉన్నప్పుడే, దేవుడు పిలుస్తున్నప్పుడే మన హృదయాలను దేవునికి సమర్పించుకొని ఆ నిత్య రాజ్యానికి సిద్ధపడకపోతే ఇది సమయం కాదు అని నిర్లక్ష్యం చేస్తూ రక్షణ పొందటానికి వాయిదా వేసుకుంటే మళ్ళీ మన జీవితంలో ఆ సమయం రాకపోవచ్చు. మరణమే మనల్ని కబళించవచ్చు. అందుకే దుర్దినములు రాకముందే, వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరాలు రాకముందే, సూర్య చంద్ర నక్షత్రాదులకు చీకటి క్రమకముందే నీ దేవుని స్మరించమని బైబిల్ గ్రంథం హెచ్చరిస్తోంది. నీవి హెచ్చరికను పాటిస్తున్నావా? నీవు దైవ పిలుపుకు తలవొగ్గుతున్నావా? దేవుడు ఏం చేయమంటే అదే చేస్తున్నావా? ఒక్క మాట,
ఇప్పుడు నీ ముందుకొచ్చిన సమయాన్ని నీవు సద్వినియోగం చేసుకోలేకపోతే నీవు కావాలన్నప్పుడు ఆ సమయం నీ ముందుకు రాదు. నీ దేహాన్ని నుండి నీ ప్రాణం పోకముందే, దేవుని కృపాద్వారం మూయబడక ముందే, ఈ క్షణమందే నీ హృదయాన్ని దేవునికివ్వు. ఆ అక్షయ రాజ్యానికి వారసుడవ్వు. దేవుని ఆత్మ నీతో వాదిస్తుంది. నీ హృదయాన్ని కఠినం చేసుకోవద్దు. నీవెవరివైనా కావచ్చు. నీ ధనం, నీ ఉద్యోగం, నీ భవనం, నీ వైభవం ఇవేమీ నిన్ను రక్షించవు. ఇవన్నీ అశాశ్వతమైనవే. ప్రభువైన యేసును నీవు విశ్వసిస్తే మహత్తర మార్పును నీవు పొందుతావు. శాంతి సంతోషాలకు వారసుడవుతావు. ఆమేన్. ఆ రోజుల్లో బక్షి గులాం అహ్మద్ కాశ్మీర్కి ముఖ్యమంత్రిగా ఉన్నారు. రంభా సింగ్ తన ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన ద్రోహ కార్యాలన్నీ ఆయన ముందు ఒప్పుకోవాలని సాధువుతో కలిసి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. అప్పటికే దొంగల్ని చంపి వారి వద్ద ఉన్న సంపదనంతా గుర్రాలపై ఎక్కించుకుని అతి వేగంగా వస్తున్న సిపాయిలకు శ్రీనగర్ వెళ్లే మార్గంలో రంభా సింగ్ సాధువు తటస్థపడ్డారు. తమ గుర్రాలను వారి చుట్టూ వలయాకారంగా పోనిచ్చి వారిని మధ్యనే నిలువబెట్టారు. రంభా సింగ్ని చూడగానే సిపాయిల రోమాలు నిక్కపొడిచాయి. ఇన్నేళ్లుగా తమ కళ్ళు కప్పుతూ తమ కంట పడకుండా తిరుగుతున్న రంభా సింగ్ ఇంత తేలిగ్గా కనబడతాడని వారు ఎప్పుడూ ఊహించలేదు. రంభా సింగ్ నిశ్చలంగా నిలబడ్డాడు. ఆ సిపాయిల్లో లెఫ్టినెంట్ ఇమాన్యుయల్ చటర్జీ రంభా సింగ్ పక్కనే నిలబడి ఉన్న సాధును గుర్తుపట్టాడు. మీరు సాధు కిషన్ సింగ్ కదూ? నిగ్గదీసి లెఫ్టినెంట్ అడిగాడు. అవును. మీరు చటర్జీ గారి అబ్బాయి కదూ? సాధు లెఫ్టినెంట్ని అడిగాడు. అవునని తల ఊపాడు లెఫ్టినెంట్. మీ నాన్నగారు బిషప్గా చేస్తున్నప్పుడు నేను మీ ఇంటికి కలకత్తా వచ్చాను. అప్పుడు నీవు చాలా చిన్నవాడివి. ఇప్పుడే ఇంత పెద్దవాడవై ఉద్యోగం చేస్తున్నందుకు నేనెంతో సంతోషిస్తున్నాను అన్నాడు తాపీగా సాధువు. నాకు మిమ్మల్ని చూడడం సంతోషంగానే ఉంది, కానీ ఇతడితో చూడడం ఆశ్చర్యంగా ఉంది అంటూ సాధువు కళ్ళలోకి సూటిగా చూశాడు లెఫ్టినెంట్. నిష్టగల బ్రాహ్మణ కుటుంబంలో నుండి క్రీస్తు సత్యాన్ని ఎరిగి క్రీస్తు సేవలో సాగుతున్న చటర్జీ గారిని జ్ఞాపకం చేసుకుని ఆయన కుమారుడైన లెఫ్టినెంట్కి జరిగిన విషయాలన్నీ కూలంకషంగా చెప్పాడు. క్రీస్తు ప్రభు దేవసింగ్ని రంభా సింగ్ని పూర్తిగా మార్చివేశాడని, వారు ఈనాడు క్రీస్తు అనుచరులని, వారు ఆనాటి గజదొంగలు కాదని సాధు వివరించాడు. ఎంత చెప్పినా వినకుండా 50 మంది మాకు మా వృత్తే కావాలి అంటూ దొంగలుగానే జీవించడానికి రంభాని విడిచి వెళ్ళిపోయారు. వాళ్ళు మీకేమైనా కనిపించారా అని సాధువు లెఫ్టినెంట్ని అడిగాడు. కనిపించడమే కాదు, కనిపించిన వారందరినీ కైలాసానికి పంపించి వారు కూడా తీసుకుపోతున్న ఈ ధనాన్నంతా గుర్రాలతో మోయించుకొచ్చాం చూడండి అంటూ మరో ఆఫీసర్ సగర్వంగా చెప్పాడు. జరిగిన సంగతి తెలుసుకుని వారందరూ చనిపోయినందుకు రంభా సాధువులు ఎంతగానో విచారించారు. రంభా మారినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. దేవుడు రంభాను క్షమించాడు. మంచిది, కానీ ఈ లోక చట్ట ప్రకారం రంభా ఇంకా అపరాధే. రంభా ప్రభుత్వ ఆజ్ఞకు తలవంచవలసి ఉంటుంది. రంభాను మేము అరెస్టు చేస్తున్నాం. చట్ట ప్రకారం సంకెళ్లు వేసి రంభాను తీసుకుని వెళతాం. దయచేసి మీరు తప్పుకోండి అంటూ సాధువుతో చటర్జీ అన్నాడు. క్రీస్తు చేతుల్లో పెట్టిన నా చేతులకు మీరు సంకెళ్ళు వేయనక్కర్లేదు. నేనే మీ వెంట వస్తాను. దయ ఉంచి నాకు సంకెళ్ళు వేయవద్దు అంటూ దీనంగా రంభా బ్రతిమలాడాడు. అదేమీ పట్టించుకోకుండా వెళ్ళు, ఇతడి చేతులకు సంకెళ్ళు వేయి అంటూ మరో ఆఫీసర్ సిపాయికి ఆజ్ఞ ఇచ్చాడు. రంభా సింగ్ దగ్గరకు వెళ్ళి చేతులు పట్టుకోవాలంటే సిపాయికి భయమనిపించింది. అతడి చేతులు గడగడ వణుకుతున్నాయి. రంభ పేరు చెబితేనే చంటి పిల్లలు సహితం పాలు త్రాగరు. సరికదా పెద్దవారు సహా నిద్ర కూడా పోలేరు. కండలు తిరిగిన శరీరంతో పెద్ద గుండెగల రంభ పిడికిలతో ఒక గుద్దు గుద్దితే చాలు ఎదుటివాడి ప్రాణమే పోతుంది. అయితేనేంటి, రంభా స్వభావం అందుకు పూర్తిగా విభిన్నమైపోయింది. ఇప్పుడు రంభాది రాతి గుండె కాదు, మెత్తటి మాంసపు గుండె. దయా దాక్షిణ్యం, ప్రేమ కనికరం, దీర్ఘశాంతం, ఆశానిగ్రహం, పరోపకారం మొదలైన ప్రభువుకు ఇష్టమైన ఆత్మఫలాలు అతడిలో గుత్తులు గుత్తులుగా అభివృద్ధి చెందుతున్నాయి. ధైర్యం చేసి సిపాయి రంభా చేతులకు సంకెళ్ళు తగిలించాడు.
రంభా శిలలా నిలబడిపోయాడు. అచంచలమైన విశ్వాసంతో సాధు చేతుల్లో ఉన్న బైబిల్ గ్రంథాన్ని చూస్తూ రంభా గట్టిగా చెబుతున్నాడు, ఓ నా ప్రియమైన బైబిల్ తల్లి, నీ సత్యము నన్ను విడుదల చేసింది కదా, నా పాప భారాన్ని తొలగించి నాకు స్వేచ్ఛా స్వాతంత్రాన్ని ప్రసాదించింది కదా, ఇంకా ఈ సంకెళ్లతో బంధించబడ్డానికి అనుమతిస్తావా తల్లి? విశ్వాస హృదయంతో రంభా చేసిన ప్రార్థన ఆశ్చర్యాన్ని కలిగించింది. వెంటనే అతడికి వేయబడిన సంకెళ్ళు ఊడి కింద పడ్డాయి. ఈ రీతిగా 7 సార్లు అతడికి సంకెళ్ళు వేయడం, అవి ఊడి కింద పడిపోవడం చూసేసరికి అందరూ అతడిలో గల దైవశక్తికి అంజలి ఘటించారు. రంభా, మేము నిన్ను బంధించలేం. ఎందుచేతనంటే ఆ యేసు ప్రభు నిన్ను విడుదల చేశాడు. మేము నిన్ను చంపలేము. ఎందుచేతనంటే ఆ యేసు నీకు నిత్య జీవాన్ని ఇచ్చాడు. ఇక నీవు ఉండవలసింది ఇనుప చెరసాల కటకటాల వెనక కాదు, పాపపు చెరసాలలో కట్టివేయబడిన వేలాది మందిని విడిపించడానికి నువ్వు వెళ్ళవలసింది. వెళ్ళు, పక్షిలా స్వేచ్ఛగా సాధుగారితో కలిసి వెళ్ళు అంటూ లెఫ్టినెంట్ చటర్జీ ఎంతో ఆవేశంతో చెప్పాడు. కృతజ్ఞతతో రంభా, మీరందరూ ఈ బైబిల్ తల్లిని నమ్ముకోండి, ఈ సత్యాన్ని వెంబడించండి అని చెప్పి వారందరి వద్ద సెలవు తీసుకుని సాధువుతో కలిసి ముందుకు వెళ్ళిపోయాడు.